హాయ్ అక్క. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మొత్తం అంతా ఫ్యామిలీ వీక్ వచ్చేస్తుంది కాబట్టి ఫస్ట్ మా తనుజ్ యొక్క ఫ్యామిలీని తీసుకొచ్చారు బిగ్ బాస్కి. అది మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంది. ఎందుకంటే చిన్న పాప వాళ్ళ సిస్టర్ మ్యారేజ్కి ఏ దరిద్రమైనా సరే సొంత సిస్టర్ మ్యారేజ్ పక్కన లేకపోవడం అనేది చాలా బాధాకరం. కాబట్టి నా దృష్టిలో తనుజ్ యొక్క బొట్టు పెట్టి చీరలు అంతా పెట్టింది కదా, ఆమె దృష్టిలో బిగ్ బాస్లోనే పెళ్ళి అయిపోయింది ఆమెకి. నా దృష్టిలో కూడా అంతే. ఓకేనా? కానీ చాలా హ్యాపీగా ఉంది. డిమోన్ పవన్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు కదా, దాని గురించి మన మమ్మీ గారు అదేంటి రీతు గారు అదేంటి అత్తగారు కాలు మీద పడిపోయారు కదా, అది కూడా త్వరలో అవుతుందేమో బయటకు వస్తే, ఏమో తెలియదు. కానీ రీతు మాత్రం అదేంటి వాళ్ళ మమ్మీ గారు అన్నారు కదా పవన్ని, మా అబ్బాయికి ఎక్కువ ఆడవాళ్ళు ఫాలోయింగ్ ఎక్కువ పెరుగుతుందని. అది కూడా చాలా వాళ్ళ కండలు చూసే పడిపోతున్నట్టున్నారు అమ్మాయిలు అందరూ. అన్నప్పుడు తన ఎక్స్ప్రెషన్ ఎలా అనిపించింది? మండుతుండదు లోపల, కంపల్సరీ మండు ఉంటుంది. ఏం కాదు, రీతు అక్క కంపల్సరీ పవన్ బయటకు వచ్చినా కూడా వదలదు. ఓకేనా? అంతే. ఓకే. అండ్ సుమన్ శెట్టి గారు వాళ్ళ వైఫ్ కూడా వచ్చారు. సుమన్ శెట్టి గారి వల్ల ఒకటి తెలుసుకోవాల్సిన యూత్ ఏంటంటే, హైటు గీటు పర్సనాలిటీ కండలు మొత్తం చూసి నేర్చుకోమాకండి రా బాయ్. సుమన్ శెట్టి గారి వైఫ్ని చూసి ఆయన చూసి నేర్చుకోండి రా బాయ్. ఎందుకంటే చూసారు కదా, సుమన్ శెట్టి గారు సపోజ్ ఇంత ఉన్నారు, వాళ్ళ వైఫ్ గారు ఎట్లా ఉన్నారు, రిలేషన్ చూసారా, వామ్ నాకైతే కళ్ళ నీళ్ళు వచ్చేసి అబ్బా. ఓకే పెట్టుకున్నారు, అది వాళ్ళ పర్సనల్ కదా అన్న. ఓకే, రేపు పొద్దున్న నీ వైఫ్ నువ్వు పెట్టుకోవా? అది ఆ రిలేషన్ చాలా ఎమోషనల్ అయిపోయారు పాపం. తినిపించడమే కానీ బాధాకరము, గెలవాలి ఒక్కటి చెప్పారబ్బా, నాకు అది ఒక్కటే కోపం వచ్చింది. తనుజతో ఉండొద్దు అనేది ఒక్క మాట అన్నారు కదా, అది అనుకోండి రా బాయ్. తనుజకి ఎంత నెగిటివ్ చేయాలంటే అది మీకు ఎలా అనిపించింది? అంటే జలస్ ఫీల్ అయ్యి సుమ్ము అని అనుకుంటున్నారు కదా, అందువల్ల చెప్పింది అంటారా, లేకపోతే గేమ్ పరంగా ఏమైనా ఇదైతుంది అని చెప్పి? ఒక్కటే అక్క, బిగ్ బాస్ అంత మంది ఉన్నారు, రీతు ఉన్నారు, పవన్ తనుజని ఒక్కటే ఎందుకు అన్నదో నాకు అది ఇప్పటికీ అర్థం కాలేదు. దయచేసి తనుజకి మాత్రం ఎవరు అట్లా అనమాకండి ప్లీజ్. ఎందుకంటే మీరు అనుకుంటున్నారంటే తనుజ టాప్ లో ఉన్నట్టే. అంతమంది బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఎవరి నేమ్ రాకుండా తనుజకు ఒక్క నేమ్ వచ్చిందంటే ఆమె టాప్ 5 లో ఉన్నట్లు లెక్కే. నా దృష్టిలో కూడా అంతే. ఓకే. నెక్స్ట్ సంజనా గారు ఫ్యామిలీ లేదు అన్నారు, బట్ ఈ రోజు అయితే రాబోతున్నారు. దాని మీద మీ ఫీలింగ్? రావాలక్క, పాపం చిన్న పిల్లలు ఉన్నారు కదా, ఆమె కూడా కొంచెం బాధ ఏడుపు వస్తుంది కాబట్టి కంపల్సరీ వాళ్ళు కూడా రావాలి. కానీ ఒకటి ఏంటంటే, బిగ్ బాస్ చిన్న క్లూ ఇస్తుంది. ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ రారని టాక్ వచ్చింది, తర్వాత మళ్ళీ బిగ్ బాస్ నుంచి నెక్స్ట్ వీక్ ఏమైనా సంజన గారు ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉందేమో నాకు బిగ్ బాస్ కొంచెం క్లూ ఇచ్చినట్టు అనిపించింది. అంటే ఈ వీక్ ఎవరు అవుతారు? సంజన గారేమో అనుకుంటున్నా ఏమో, బట్ చెప్పలేం. అదే నెక్స్ట్ వీక్ కంపల్సరీ ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ రావాలబ్బా. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ రియాక్షన్ తనుజకి ఎట్లా ఉండదు అది మాత్రం చూడాలి. కంపల్సరీ చూస్తున్నా అది పవన్ కళ్యాణ్ మమ్మీ పేరెంట్స్ వస్తే తనుజక్కని ఎట్లా పాజిటివ్గా చూస్తారా, నెగిటివ్ చూస్తారా అంటే, తనుజక్కని ఇప్పటి వరకు కొంచెం అందరు టార్గెట్ చేస్తున్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీ రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూడాలి. అదే. కానీ పవన్ కళ్యాణ్ నాకు అవసరం లేదు, తనుజకి ఇంకో టైం ఇస్తా, వాళ్ళ ఫ్యామిలీకి టైం, అదొక ఓవర్ యాక్షన్ చెప్తున్నాడు. ఏ బాయ్, నీకు ఇష్టం లేకపోతే నీ ఫ్యామిలీకి ఉంటుందిరా బాయ్, నేను చూడాలని. అది ఒక్కటే నచ్చట్లేదు పవన్ కళ్యాణ్లో. నీకు ఎంత లవ్ ఉన్నా సరే అది బయట తప్ప, నీ ఫ్యామిలీ నీకు లేకపోయినా మీ మమ్మీ వాళ్ళకి ఉంటుంది కదా, అది కొంచెం సాక్రిఫైస్ మాత్రం చేయి మాకు. అదే. ఇమ్మాన్యుయల్ గారి ఫ్యామిలీలో ఎవరు వస్తారని మీరు అనుకుంటున్నారు? ఇమ్మాన్యుయల్ ఫ్యామిలీలో వాళ్ళు ఎవరు వస్తే బాగుండబ్బా. ఎందుకంటే ఆ లవర్ని ఒకసారి చూడాలి. పాపం మంచి కాలింగ్లో ఎమోషన్ ఏంటిది ఏదో అన్నాడు కదా అక్క, నానియా అది అన్నారు కదా, వాళ్ళు లవర్ రావాలి బిగ్ బాస్. దయచేసి ఇమాన్యుయల్ ఫ్యామిలీ నుండి ఎవరైనా వస్తే వాళ్ళ లవర్ని ఒకసారి చూపించండి అబ్బా. అది మన దృష్టిలో, వాళ్ళ దృష్టిలో అయిపోయి ఉంటుంది అన్న. అండ్ రీతు గారి ఫ్యామిలీలో ఎవరు రావచ్చు అంటారు? రీతు అక్క వాళ్ళకు ఉంది, తన మమ్మీ ఒక్కదే కదక్క, వాళ్ళ డాడీ లేడు కదా రీతు అక్కకి. వాళ్ళ మమ్మీ వస్తే చూద్దాం, వాళ్ళ మమ్మీ వస్తే కొంచెం బెటర్. వాళ్ళ మమ్మీ వస్తారు అంటారు? వాళ్ళ మమ్మీ వస్తే. బయట ఆల్రెడీ మన మాధురి గారు ఒకసారి చెప్పారనమాట, మీ మమ్మీ ఇట్లా అంటున్నారు నీకు చెప్పమన్నారని చెప్పి. సో ఒకవేళ నిజంగా వాళ్ళ మమ్మీ వస్తే ఎలా రియాక్ట్ అవుతారు? ఇప్పుడు ఎవరైనా సరే సొంత కూతుర్ని ఎంత తప్పు చేస్తున్నా బయట మాక్సిమం పెట్టుకోలేరు కక్క. ఒకవేళ లోపలికి వచ్చినా సరే ఇంకా సపోర్ట్ చేస్తుందేమో అనిపిస్తుంది. తప్పు చేయడం అని కదక్క, ఇంకా పవన్తో అట్లా ఉండొద్దు అని చెప్తుందేమో, అంతే. అదే. ఓకే. అండ్ బట్ ఇది పవన్ గారు మమ్మీ మాత్రం పాజిటివ్ గానే తీసుకున్నారు కదా? పాజిటివ్ గా తీసుకున్నారు. మరి అమ్మాయిల ఫాలోయింగ్ అంటే ఇంక మామూలుగా ఉండదు, ఎవరికైనా హ్యాపీ అనిపిస్తుంది కదా. ఒక్క అదంటే ప్రపంచంలో నా కొడుకే ఎక్కడున్నాడు, అమ్మాయిలందరూ నా కొడుకు చుట్టూ పడుతుంది, ఏ తల్లిదండ్రులకైనా గౌరవం ఉంటుంది కదా. అంటే తను నెగిటివ్ అయిపోతున్నాడు అని చెప్పి చాలా మంది అన్నారు కదా రీతు వల్ల, బట్ తను వచ్చి పొగిడింది కదా,
సో తను పొగిడినప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి పొగిడింది, రీతుని కూడా దగ్గర తీసుకుంది. అది ఎందుకు అయింటుంది, రీజన్ ఏంటి అయింటుంది? అదే ఇప్పుడు సపోజ్ ఏ కొడుకు కానీ కూతురు కానీ తప్పు చేసినా సరే పాయింట్ ఆఫ్ చేసి ఎవరిని మనం బయట పెట్టుకోలేరు అక్క. విషయం చెప్తున్నా, తల్లిదండ్రులు ఎట్లా అంటే కొడుకు తప్పు చేసినా కూతురు తప్పు చేసినా ఎవరు అంత సామాన్యంగా బయట పెట్టుకోరు. అంత కెమెరాల ముందు కూడా కొడుకుని సపోర్ట్ చేసినట్టే అనిపించింది. ఇంకా బయటకు వెళ్ళిన తర్వాత ఉప్పు కారం వేసి చీపురు కూడా తరుముతారేమో అనిపిస్తుంది అంతే. స్టాండ్ తీసుకుంది కాబట్టి అందుకన్నా చెప్పరా, స్టాండ్ తీసుకుంది కదా వాడి గురించి అని చెప్పు. కానీ అదే ఎట్లా అండి అంటే రీతు గారికి అంటే మన డిమోన్ పవన్ గురించి స్టాండ్ తీసుకుందని చెప్పి ఎవరు కూడా అలా తీసుకోరని చెప్పి అందుకని ఇలాగా చూపించుంటుంది. అదే అక్క, పవన్ గురించి ఎక్కువ సర్టిఫికేషన్ చేయడం స్టాండ్ తీసుకుంటాం కదా, దాని వల్ల ఎక్కువ సపోర్ట్ చేస్తుందేమో అనిపించింది అండి. ఓకే, అనేది ఫైనల్ గా విన్నర్ ఎవరో పోతున్నారు? విన్నర్ తనుజ, ఇమానియల్, సుమన్ శెట్టి, పవన్ కళ్యాణ్, పవర్. విన్నర్ ఎందుకు అవుతారు? సరే కెమెరా టాప్ 5 లో అవునవును. విన్నర్ ఎవరో పోతారు? విన్నర్ తనుజ అక్క. రన్నర్ రన్నర్ ఇమానియల్ అవ్వాలబ్బా. ఇమానియల్. ఎలిమినేషన్ అయితే ఈ వీక్ సంజన గారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.